ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ తెలుగు డబ్బింగ్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అయ్యి నిన్న శుక్రవారం ఏప్రిల్ 10న మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ కేరళ కలిపి 1 కోటి, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 1 కోటి, అలా టోటల్గా మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 38 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు, మరో 33 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 33 కోట్ల షేర్ రావాలంటే మరో 66 కోట్ల గ్రాస్ రావాలి, ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి. ప్రదీప్ రంగనాథన్ లాస్ట్ 3 సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. సో ఈ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందో లేదని చూడాలి. 100 కోట్లు కాకపోయినా అట్లీస్ట్ ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 66 కోట్లు అయితే రావాలి. మరి సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి ఈ శని ఆదివారంలో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన నయనతార ప్రొడ్యూసర్గా, నయనతార భర్త మన విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మన ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి అండ్ సూర్య, మ్యూజిక్ బై అనిరుద్. రిలీజ్ అయిన మొదటి రోజు 10 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.